హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఏవండి, నా దగ్గరికంటే నేను నీతోనే ఉంటాను, మన ఇంటికి వచ్చేస్తాను అని యమున అనింది. అలా ఎలా వస్తావు? మనకి విడాకులైంది, వేరుగా ఉండాలి. నా ఇద్దరు పిల్లలు నాతో, నీ కూతురు నీతో, అదే కదా కోర్టులో చెప్పారు అని హరిప్రసాద్ అన్నాడు. ప్రాణాల మీదకొస్తే కానీ నాకు మీరెవరూ గుర్తు రాలేదు. ప్రాణం పోతున్న టైంలో అందరికన్నా నాకు మీరే ఎక్కువ గుర్తొచ్చారు. కన్ను మూసే క్షణం వరకు నేను మిమ్మల్ని చూశాను. అప్పుడే అర్థమైంది, ఒక బంధాన్ని వదులుకోవడం అంటే 4 పేపర్ల మీద సంతకాలు చేసినంత ఈజీ కాదని. ఎక్కడో చోట మీరు బాగానే ఉన్నారన్న ఉద్దేశంతో సంతోషంగా బ్రతికేశాను. కానీ ప్రాణం పోయేటప్పుడు మాత్రం నా అనుకున్న బంధం నాకు కావాలనిపించింది అని యమున బాధగా చెప్పింది. కుదరదా ఆంటీ, మీకు విడాకులు అయిపోయిందిగా అని భూమి ముందుకొచ్చింది. యమున ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో, అదేంటి మాటికి మాట సెటైర్ వేస్తారు కదా, ఇప్పుడేమైంది సైలెంట్గా ఉన్నారు? ఇంత మంచి భర్తని మీరు ఎలా వదిలేశారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. అంకుల్ చాలా చాలా మంచివారు. ఇలాంటి వ్యక్తి ప్రతి ఇంట్లో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అలాంటి వ్యక్తి మీకు భర్తగా దొరికితే సంతోషించాల్సింది పోయి వదులుకొని వెళ్ళిపోయారు, కేవలం ఒక రంగుల ప్రపంచం కోసం. అసలైన రంగుల ప్రపంచం మీ ఇంట్లోనే ఉందని మీకు తెలియలేదు అని భూమి అనింది. అవును, తెలియలేదు. ఆయనతోనే ఉండిపోవాలనుంది, అందుకే అడుగుతున్నాను. కాగితం ముక్కలు తగలబెడితే కాలిపోయి బూడిదైపోతాయి. నిజమే, నేను చేసిన పనిలో మనసులో ముద్ర వేసుకుని ఉండొచ్చు. వాటిని చెరిపి కొత్త జ్ఞాపకాలను నింపేంత మనసు నాకుంది అని యమున చెప్పింది. చిటికీ మాటికి బ్యూటీ పార్లర్కి వెళ్ళకూడదు. పదే పదే మహిళా సంఘాలు, సంస్కర్తలు మాట్లాడకూడదు. ఇంట్లో భర్తగా అంకుల్ తన బాధ్యతని నిర్వహించినప్పుడు భార్యగా మీ బాధ్యతల్ని నిర్వహించాలి. అందరితో నవ్వుతూ మాట్లాడాలి. ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవ మర్యాదలతో ఉక్కిరి బిక్కిరి చేయాలి. ముఖ్యంగా మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సావిని బాగా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తానంటే చెప్పండి, ఇప్పుడే అంకుల్తో మాట్లాడి మీ విడాకులు క్యాన్సిల్ చేస్తాను అని భూమి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంది. యమున భూమి వైపు నుండి చూపు హరిప్రసాద్ మీదికి తిప్పడంతో హరిప్రసాద్ యమున చేతుల్లో ఉన్న తన చేతిని తీసుకుని భూమి వెనుక నిలబడ్డాడు. ఓహో, నేను ఈ రూమ్లో ఉన్నప్పుడు మీరంతా ఒకటైపోయారా? సరే, ఇవన్నీ కొంచెం కొత్త అయినా కూడా చేస్తాను, నాకేం కష్టం కాదు. ఈ యమున తలుచుకుంటే ఏమైనా చేయగలదు. నా పంతం గురించి మీకు తెలుసు కదా అని హరిప్రసాద్ వైపు చూడ్డంతో, అంకుల్ నిజమేనా ఆంటీ చెప్పేది? ఒకసారి పూనుకుంటే ఏమైనా చేస్తారా అని భూమి గంభీరంగా అడిగింది. చేస్తుంది అని హరిప్రసాద్ చెప్పాడు. సరే, ఇక మీద ఆంటీ టార్చర్ని భరించండి. మిమ్మల్ని చూస్తే జాలి కలుగుతుంది. నెలకొకసారి వచ్చి కనిపించాలనుకున్నా, ఇక మీద వారానికి ఒకసారి వచ్చి కనిపించాలని ఫిక్స్ అయ్యాను అని భూమి నవ్వేయడంతో యమున కూడా నవ్వుతూ, ఏవండి, నాతో చిన్న మాట. 9 నెలలు మోసి కన్నాను కదా. ఎంత క్రూరురాలైనా తను నా బిడ్డ. నా కన్న పేగు తెంచుకొని పుట్టింది కదా. పైగా అందరికన్నా మరింత ముద్దు చేసి పెంచాను. అందుకే అది రిలీజ్ అయ్యాక అదర్ కంట్రీకి ఎక్కడికైనా పంపించేస్తాను. అక్కడే సంతోషంగా ఉండమని చెప్తాను. మన మధ్యలోకి మనల్ని ఇబ్బంది పడుతూ ఉండకని చెప్పేస్తాను. ఎందుకు, మీకు ఓకేనా అని యమున అడిగింది. ఆంటీ చెడిపోవాలని ఎవరు కోరుకోరు. మన వాళ్ళు అనుకున్నప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాం. చెడిపోతున్నా వాళ్ళు సరైన మార్గంలో పెట్టాలనుకుంటాం. అది నేను చాలా ప్రయత్నించాను, కుదరలేదు. ఒకవేళ ఇప్పుడు నిజంగా మారినా దయచేసి మన మధ్యలో ఉంచకండి. ఎందుకంటే తను చేసిన పొరపాటుకి జీవితాంతం మన మధ్య తలదించుకొని బ్రతకాలి. అప్పుడు అది మనకి ఇబ్బందిగా ఉంటుంది. అదేదో దూరంగా ఉండి తను సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగానే ఉంటాం. ఏదైనా మంచి సంబంధం చూసి నిదానం మీద పెళ్లి చేయండి. లేదు, మారలేదు అంటే పూర్తిగా వదిలేయండి అని భూమి చెప్పింది. యమున తల ఊపి, మనం ఇంటికి ఎప్పుడు వెళ్దాం అని అడిగింది. అబ్బో, అప్పుడే హుషారొచ్చేసిందనమాట మీకు. సరే, నేను మా ఆయన వెళ్ళి డిశ్చార్జ్ గురించి కనుక్కొని వస్తాము. మీరంతలోపు మా అంకుల్ బుర్రని బేజా ఫ్రై చేసేయండి అని భూమి నవ్వుతూ అక్కడి నుండి సుందరం, బాలరాజు, వరుణ్ణి తీసుకొని వెళ్ళింది. అంతలో రఘు, ఆకాష్, సందీప్ ఎదురు రావడంతో బస్ ఆగండి అని భూమి ఆపేసింది. ఏమైంది అని సందీప్ అడగడంతో, బాగుంది, అప్పుడెప్పుడో ఇచ్చిన విడాకుల్ని రద్దు చేసుకొని అంకుల్తో కలిసిపోవడం కూడా జరిగింది. హాట్గా కాఫీ తాగి వాళ్ళ కోసం ఏమైనా తీసుకుని వెళ్దాం. ముఖ్యంగా డిశ్చార్జ్ గురించి కూడా కనుక్కోండి. మీ అమ్మ నాన్నకి ఎర్రనీళ్ళు దిష్టిగా తీసి కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతుర్ల లోపలికి తీసుకుని వెళ్ళాలి. న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు కదా, సెకండ్ ఇన్నింగ్స్ అని భూమి హుషారుగా చెప్పింది. నిజంగానే చేంజ్ అయిందా, లేదంటే కావాలనే ఏమైనా మాట్లాడుతుందా అని సందీప్ అడగడంతో, లేదన్నయ్య, నిజంగానే. ఒక మనిషి నటించేది లేనిది వాళ్ళ కళ్ళల్లోకి చూసి తెలుసుకోవచ్చన్నయ్య. ఆంటీ చేంజ్ అయ్యారు.
నాకు విడాకులొద్దు, నేను వచ్చేస్తాను, స్వీటీ ఒకవేళ రిలీజ్ అయినా దూరంగా పంపిస్తాను అని చెప్పింది. అన్నింటికీ మించి అంకుల్ చేయి పట్టుకున్న చోటు నుండి వదిలితే ఒట్టు అని భూమి నవ్వింది. ప్రాణాలు పోయేటప్పుడు ఎవ్వరూ మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళునో అర్థమైనట్టుంది అని సందీప్ అన్నాడు. అవునన్నయ్య, ఏదైతే ఏంటి, ఈ విషయం వల్ల స్వీటీ ఎంత దారుణంగా ఆలోచిస్తుందో అర్థమైంది. ఆంటీ మారినందుకు సంతోషంగా కూడా ఉంది అని భూమి అనటంతో, సరే నేను వరుణ్ ఆకాష్ వెళ్ళి డిశ్చార్జ్ ప్రాసెస్ చూస్తాం, మీరు క్యాంటీన్ దగ్గర ఉండండి అని సందీప్ అన్నాడు. అందరూ అలాగే అని వెళ్ళడంతో సందీప్ వరుణ్ ఆకాష్ డిశ్చార్జ్ ప్రాసెస్ అంతా చూసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ చెక్ చేయించుకొని మళ్ళీ చెకప్కి ఎప్పుడు రావాలి కనుక్కొని నేరుగా రూమ్ దగ్గరికి వెళ్ళారు. సందీప్ డోర్ ఓపెన్ చేయగానే హరిప్రసాద్ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకొనున్న యమునాని చూసి మొదటిసారి తన అమ్మ తనకి చాలా ప్రశాంతంగా కనిపించడంతో అమ్మా అని పిలిచాడు సందీప్. యమున కళ్ళు తెరిచి సందీప్ని చూడగానే సంతోషంతో దగ్గరికి రమ్మని పిలిచింది. సందీప్ దగ్గరికి వెళ్ళడంతో గట్టిగా హత్తుకొని సారీ నాన్న అని చెప్పింది. అక్కర్లేదమ్మా, నువ్వు మాతో ఉంటే అంతకంటే ఇంకేం కావాలి అని సందీప్ అన్నాడు. యమున నవ్వి, నేను చెప్పలేదు కదా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా, సావి అంత స్టైల్గా లేకపోయినా అందంగా అయితే ఉంటుంది, మోడర్న్గా నేను మారుస్తాను అని యమున నవ్వుతూ అనడంతో వద్దమ్మా, నాకు తను అలాగే నచ్చింది అని సందీప్ వాళ్ళ అమ్మ చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు. అంటే ఏంటి, నాలాగా మారిస్తే నాలాగే చేస్తుందనా, తను అంత మాత్రం కాదులే అని యమున అనింది. సందీప్ యమునాని వదిలి, చచా నేను అలా అనలేదు, సావి నాకు పల్లెటూరి పిల్లగా ఉంటేనే బాగా నచ్చుతుంది, మరీ స్టైల్గా చూడలేను, నేను తనని అలాగే ప్రేమించాను కదా అని సందీప్ చెప్పాడు. సరేలే అయితే మనం ఇంటికి వెళ్ళిపోదాం సందీప్ అని అడగడంతో డిశ్చార్జ్ ప్రాసెస్ అయిపోయింది, ఇక మనం బయలుదేరొచ్చు అని సందీప్ అనడంతో హరిప్రసాద్ యమునాని మెల్లగా దించాడు. సందీప్ తన అమ్మ భుజం చుట్టూ చేయేసి నీరసంగా ఉండడంతో నిదానంగా నడిపించుకుంటూ పార్కింగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టాడు. అందరూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళేసరికి భూమి ముందుగానే ఫోన్ చేసి చెప్పడంతో కవిత సుప్రజ దిష్టి కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కార్ హార్న్ వినిపించగానే సావి గుమ్మం వరకు పరిగెత్తుకుని వెళ్ళి అమ్మా పెద్దమ్మ వచ్చేశారు అని అరవడంతో వస్తున్నామని ఇద్దరు ప్లేట్ తీసుకొని గుమ్మం దగ్గరికి వచ్చేలోపు అటు సందీప్ ఇటు హరిప్రసాద్ నిదానంగా పట్టుకొని యమునాని తీసుకొచ్చి గుమ్మం దగ్గర నిలబెట్టారు. కవిత సుప్రజ కలిసి దిష్టి తీసి లోపలికి పిలిచారు. లోపలికి రాగానే యమున కళ్ళు మేఘా కోసం వెతకడంతో కూర్చొని ఉండడంతో నేరుగా అక్కడికి వెళ్ళి తన పక్కన కూర్చొని తన చుట్టూ చేతులు వేసి సారీ నాన్న, నా ఆలోచనలు నీ మీద కూడా రుద్ది ఎంతో కొంత నిన్ను కూడా మార్చినందుకు ప్రయత్నం చేశాను, కానీ నువ్వు సరైన దారిలోనే ఉన్నావు అని యమున చెప్పింది. మేఘ యమునాని హత్తుకొని కన్నీళ్ళు వస్తుంటే అమ్మ అక్క ఇదంతా చేసేటప్పుడు నీకు తెలియలేదా, వీళ్ళందరూ ఈ తప్పే కదా మరిన్ని తప్పులు చేసినా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, అలా అని తలెత్తుకొని తిరగాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా, నేను ఆయన్ని కూడా ఫేస్ చేయలేకపోతున్నాను అని ఆకాష్ వైపు చూసి తలదించుకుంది. నాకు నిజంగా తెలియదురా అని యమున జరిగింది చెప్పడంతో మేఘ దూరం జరిగి కూర్చుంది. భూమి వెళ్ళి మేఘ పక్కన కూర్చొని హలో, ఏం తప్పులు చేసినా క్షమించేస్తామనుకుంటున్నావా, నీకు మొహం చెల్లడం లేదా, బావా ఇందులో మేఘ తప్పుందని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా అని భూమి ఆకాష్ వైపు చూసింది. ఆకాష్ సింపుల్గా భుజాలు ఎగరేసి ఇందులో తన తప్పేముంది, ఎందుకలా ఫీల్ అవుతుందో నాకైతే అధ్యాస లేదు అని ఆకాష్ అన్నాడు. చూసావా, తప్పు నీది కాదు, అలాంటప్పుడు నిన్నెందుకు ఎవరైనా ఏమైనా అనుకుంటారు, చేసింది స్వీటీ, అనుభవిస్తుంది, అయిపోయింది. ఆంటీ కూడా ఏ తప్పు చేయలేదు కాబట్టి అంత సులువుగా అంకుల్తో బంధం ఏర్పడింది, లేదంటే ఆంటీకి కూడా పడాల్సిన శిక్ష పడేది అని భూమి చెప్పింది. మేము అలాగే ముభావంగా ఉండడంతో నువ్వు ఇలాగే ఉంటావా, వచ్చేసరికి మంచి మంచి రకరకాల భోజనాలు రెడీ చేయమని చెప్పాను కదా, చేయలేదా అని భూమి అడగడంతో మేఘా నవ్వుతూ అన్నీ సిద్ధమే అని అనింది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఆంటీ కూడా అన్నీ తినేయొచ్చంట, నో ప్రాబ్లం అంట, ఆంటీ పదండి కుమ్మేద్దాం అని భూమి యమున వైపు చూడ్డంతో నవ్వుతూ పదండి అని అనింది. ముందు రోజు పొద్దున పెళ్లి జరిగిన దగ్గర నుండి ఒక్కరు కూడా మనశ్శాంతిగా లేకపోవడంతో భోజనం చేస్తున్న అందరూ తృప్తిగా మాటల్లో పడి చాలా హ్యాపీగా గడపడం అందరికీ చాలా బాగా నచ్చింది. రాత్రికి కార్యానికి ముహూర్తం పెట్టించడంతో ఆకాష్ వరుణ్ రూమ్ని కష్టపడి బాగా డెకరేట్ చేశారు. భూమి స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకుని రూమ్లోకి వెళ్ళడంతో ఎవ్వరూ లేకపోవడంతో రూమ్ చూసి
పర్లేదు బాగానే డెకరేట్ చేశారు అని ప్లేట్స్ అక్కడ పెట్టి వెనక్కి తిరగగానే దడుచుకొని వెనక్కి పడబోయి భూమిని వరుణ్ చుట్టూ చేయి వేసి పట్టుకొని తన మీదకి లాక్కొని, అప్పుడెప్పుడు చిన్నప్పుడు నన్ను చూసి పడిపోయావు అనుకుంటా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా పడిపోవడం అని వరుణ్ అన్నాడు. హలో, నేను నీకు పడటం కాదు, నువ్వే నాకు పడిపోయావు, ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి రీచెక్ చేసుకో అని భూమి అనింది. ఏదో ఒకటి లేవే, అయినా ఏ ప్రేమ జంటకైనా వాళ్ళ ముందు ఎవరిని ఎవరు ప్రేమించారో ఒక థియరీ ఉంటుంది. కానీ మనకలా కాదు, ఎవరిని ఎవరు ఇష్టపడ్డామో ఎప్పటి నుండి ఇష్టపడ్డామో ఎవరికి తెలీదు. అసలు ప్రత్యేకించి నిన్ను ఆ దేవుడు నా కోసమే పుట్టించాడేమో అని వరుణ్ అన్నాడు. భూమి నవ్వి, మళ్ళీ రేపటి నుండి బిజీ అయిపోతావు కదా అని అడిగింది. మరి అంతేగా, మూవీ ఫినిష్ అయిపోయింది, డబ్బింగ్ అది జరుగుతుంది, ఈ మంత్ ఎండ్కి మూవీ రిలీజ్ కూడా అవుతుంది, కాస్త కష్టం ఉంటుందిరా అని వరుణ్ అన్నాడు. భూమి సైలెంట్గా ఉండడంతో టెన్షన్ పడకు, నీ టైం నీకు ఇచ్చి నాకు కావాల్సింది నేను తీసుకుంటాను. 24 గంటలు కష్టపడాలంటే ఎనర్జీ కావాలి కదా, అందుకే అందులో 8 గంటలు నీకు ఇచ్చిస్తా అని వరుణ్ అనడంతో భూమి నవ్వుతూ వరుణ్ బుగ్గ పట్టుకొని పోదాం పదా అని అనింది. పోదాం లేవే, మన ఫస్ట్ నైట్కి అంత డెకరేషన్ చేసినా ఏం లాభం లేకుండా చేసావు అని వరుణ్ అన్నాడు. హలో, ఫస్ట్ నైట్ రోజు నైట్ ఏం జరగకపోయినా పొద్దున్నే లేచాక జరిగిందిగా, మూసుకొని పదా అని భూమి అనింది. అది ఫస్ట్ నైట్ కాదే, ఫస్ట్ మార్నింగ్, నాకు ఫస్ట్ నైటే కావాలి, ఈ రూమ్ మనకి ఇచ్చేస్తే బాగుండు కదా అని వరుణ్ అన్నాడు. రే, ఇంకో 6 నెలల్లో తండ్రి కాబోతున్నావు, ఇప్పుడు అవసరమా, రాను రాను చిన్న పిల్లోడైపోతున్నాడమ్మా అని భూమి వదలబోతుంటే ఇంకా గట్టిగా పట్టుకొని తన లిప్స్ మీద చిన్నగా కిస్ చేసి, కొన్ని పూలు మిగిలాయి, పెద్దవాళ్ళంతా కలిసి యాదగిరిగుట్టకు బయలుదేరుతున్నారు, ఇంట్లో ఉండబోయేదంతా మన పిల్ల బ్యాచ్ కాబట్టి నో ప్రాబ్లం, ఆకాష్కి హరీష్ అన్నయ్యకి చెప్పి కొన్ని పూలు వాళ్ళకి ఇస్తానని రిక్వెస్ట్ చేసి మన రూమ్ కూడా రెడీ చేయిస్తా అని వరుణ్ అన్నాడు. భూమికి నవ్వొస్తున్నా ఆపుకొని, సిగ్గులేదమ్మా పిల్లాడికి అని, ఏదో నీకు నచ్చింది చేసుకో అని వరుణ్ చెస్ట్ మీద చేతులు వేసినట్టి బయటికి వెళ్ళింది. ఆ నైట్ 9 గంటలకంతా అందరూ 2 కార్లలో బయలుదేరి గుడికి వెళ్ళారు. యమున కూడా బాగా హుషారుగా ఉండడంతో ఏ ప్రాబ్లం లేదని చెప్పడంతో డాక్టర్కి కాల్ చేసి కనుక్కొని తనని కూడా తీసుకువెళ్లారు. ఇంట్లో హరీష్, వేద, భూమి, వరుణ్, ఆకాష్, మేఘ, సందీప్, సావి 4 జంటలు మిగిలాయి. 10:30 కావస్తుండగా సావిని, వేద, మేఘ కలిసి రెడీ చేశారు. భూమి స్వీట్ తింటూ లోపలికొచ్చి, ఏమే మా అన్నయ్య జాగ్రత్త, ఉక్కిరి బిక్కిరి చేయకు, పిల్లాడస్లే అమాయకుడు, పువ్వుల్లో పెట్టి నీకు చేతికిస్తున్నాం, తక్కువ ఎక్కువ కాకుండా చూసుకో, ఏదైనా ప్రాబ్లం అయిందనుకో గుద్దుతా నిన్ను అని భూమి చెప్పింది. హలో, మీ అన్నగారు నువ్వు అనుకున్నంత అమాయకుడు ఏం కాదు అని సావి తనంతాను అద్దంలో చూసుకుంటూ అనడంతో, సరే సరే టైం అయింది బయలుదేరు, మాకు కూడా టైం అవుతుంది అని భూమి అనడంతో, నాకు తెలిసే అదే నీ బాధ, మీ ఆయన నీకోసం వెయిట్ చేస్తుంటాడు, ఆగలేకపోతున్నావు అని పక్కనే మేఘాని, వేదాని చూసి, ఓహో మీ ఆయనలు కూడా వెయిటింగా, కర్మ కర్మ, ఇక్కడ కొత్తగా పెళ్ళైంది, మాకో మీకో తెలియడం లేదు, కానివ్వండి కానివ్వండి అలా జరుగుతుంది మీకు అని వంటగదిలోకి వెళ్ళి, నన్నెవరూ తీసుకువెళ్ళక్కర్లేదు, మీరు వెళ్ళి మీ ఆయనతో ఎంజాయ్ చేయండి, నేను పోతాను అని వంటగదిలో అప్పటికే కాచి చల్లార్చిన పాలని ఎండి గ్లాస్లో పోసుకొని రూమ్లోకి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళిన సావి బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తున్న సందీప్ని చూసి కాలితో డోర్ని గట్టిగా వేయడంతో సందీప్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. సావి ఉరుక్కుంటూ వచ్చి సందీప్ ముందు నిలబడింది. ఫోన్ పక్కన పెట్టి సందీప్ తల కొట్టుకొని, ఈరోజు మన ఫస్ట్ నైట్, నువ్వు రూమ్లో అడుగుపెట్టి సున్నితంగా నడుచుకుంటూ రావాలి, అది కూడా ఇక్కడి వరకు కాదు, సగం దూరం, మిగిలిన సగం నువ్వు రాలేక ఇబ్బంది పడుతూ ఉంటే నేను వచ్చి నీ ఇబ్బందిని కొంచెం కొంచెం పెంచేస్తూ ఆ ఇబ్బంది నీకు నచ్చేలా చేస్తూ ఇక్కడి వరకు తీసుకురావాలి, అప్పుడు నువ్వు నాకు ఈ పాలందించాలి, నేను వాటిని కొంచెం తాగి నా ఎంగిల్ నీకు పంచాలి, ఆ తర్వాత నువ్వు సిగ్గు బిడియంతో తలదించుకొని నీ కాలిబొట్టని వేలితో నేలపైన ముగ్గులు వేయిస్తూ అందంగా నన్ను చూడాలి, అప్పుడు నేను నిన్ను అసలు వదలలేనంత గట్టిగా పట్టుకొని నిన్ను అల్లుకుపోవాలి, కానీ ఇవేవీ లేకుండా ఉరుక్కుంటూ వచ్చేసావు అని సందీప్ అడిగాడు. అరే, నేను వచ్చేలోపు నువ్వు ఫోన్ చూస్తూ ఉంటే నాకు చిరాకు రాదా, నువ్వు నా కోసం ఎదురు చూస్తూ నేను ఎలా వస్తాను, నన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ మురిసిపోతావు అనుకుంటే హాయిగా రిలాక్స్గా ఉన్నావు, ఒళ్ళు మండింది, ఇంకొకసారి చెప్తున్నా, రేపటి నుండి ఆ డోర్ దగ్గర ఒక హ్యాంగర్ ఫిక్స్ చేస్తాను, దానికి ఒక బ్యాగ్ తగిలిస్తాను, రూమ్లోకి రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందులో పడేయి, పొద్దున్నే నిద్ర లేచి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు తీసుకో, ఈ మధ్యలో ఫోన్ ముట్టుకున్నావో తోలు వలిచేస్తాను, నీ టైం మొత్తం నాకే కావాలి, పగలంతా కుదరదు, కనీసం రాత్రైనా ఈ 4 గోళ్ల మధ్య నీ ప్రేమ నేను అందుకోవద్దా, అక్కర్లేదా నేను నీకు, చెప్పు, ఎన్నిసార్లు హగ్ అడిగావు, ఎన్నిసార్లు కిస్ అడిగావు, ముందుకు వెళ్ళిపోవడానికి కూడా చాలా ట్రై చేసావు, వద్దు అని ఎంత ఆపాను, నీ రూమ్లో ఇక్కడ అన్ని మెమరీస్ ఉండాలని, లైఫ్ లాంగ్ గుర్తుండేలా ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలనుకుంటే
నువ్వు మాత్రం తిక్క వేషాలన్నీ వేస్తున్నావు అని సావి సీరియస్గా చూస్తూ చెప్పింది. ఏమైనా మీ ఆడవాళ్ళు భలే తెలివైన వాళ్ళు. చూడు, నేను అరిచానా, అంతలో నన్ను అరిచి మొత్తం తప్పంతా నాదే అని ఎంత ఈజీగా చెప్పేశావు అని సందీప్ అన్నాడు. అవును, తమరు అమాయకులు, నేను మాత్రమే గడుసు పిల్లని అని పాలు టేబుల్ పైన పెట్టి చీర కొంగు విదిలించి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.